పట్నం మండలం కొండపల్లి బొమ్మల కాలనీలో కలెక్టర్ లక్ష్మీస పర్యటించారు. కొండపల్లి బొమ్మల తయారీదారులతో కాసేపు ముచ్చటించారు. బొమ్మల తయారీకి ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి వినియోగించే తెల్ల పునికి చెట్లు, చెక్కను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మార్కెటింగ్ గురించి పెద్దగా సమస్య లేదు, బికాజ్ చాలా మంచి డిమాండ్ ఉంది. సో ఇప్పుడే మా ఇంటరాక్ట్ చేస్తుంటే ఇక్కడ ఆర్టిజన్స్ చెప్తున్నారు దీనికి మంచి డిమాండ్ ఉంది సార్, కానీ మనకు రా మెటీరియల్ సపోర్ట్ చాలా అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది దానికి. సో వాళ్ళు కూడా యాజ్ పర్ ద రూల్ ఫారెస్ట్లో అయితే గైడ్లైన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసుకుంటూనే సో ఎట్లాగా ఈ కొండపల్లి బొమ్మలకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకెళ్ళాలనే దాని గురించి కొన్ని చర్చలు జరుపుతాము. దానికి కావాలంటే ఒక స్పెషల్ కమిటీగా ఏర్పాటు చేసి ఒక జాయింట్ కమిటీ. సో ఎందుకంటే ఈ చెట్టు వీళ్ళు చెప్పిన ప్రకారంగా దీనికి తప్ప దీనికి పనికి రాదని చెప్తున్నారు. అది టింబర్ వ్యాలీ కానీ ఫీల్వుడ్ వ్యాలీ కానీ లేదు. సో ఇది ఒక్కటికే ఉంది, అది ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా వేరే చోటు కనుక ఎక్కడైనా ఉంటే ఇటువంటి చెట్టు దాన్ని కనుక మనం సైంటిఫికల్ ఏమైనా మెయింటైన్ చేయగలిగితే, దాన్ని హార్వెస్ట్ చేసి వీళ్ళకి అందచేయగలిగితే అది కూడా ఒక సొల్యూషన్గా ఉంటుంది. ఈ చెట్టు నార్మల్ ఇప్పుడు డిఎఫ్ గారు చెప్పినట్టు ఈస్టర్న్ ఘాట్లో మొత్తం ఉంటుంది. సో ఎక్కడ వేరే పనికి రాదు ఇది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంది కాబట్టి నేచర్ కావచ్చు, దాన్ని ఇక్కడ నీడ్ కావచ్చు. మార్కెటింగ్ గురించి పెద్దగా సమస్య లేదు, బికాజ్ చాలా మంచి డిమాండ్ ఉంది.